పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాల మండలంలోని బొండాడపేట బొండాడ గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి ఆటోలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో పలువురు నాయకులు అభిమానులు పూల వర్షంతో స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆక్వా రైతుల్లో వెలుగులు నింపానని శివరామరాజు ప్రజలకు రైతులకు గుర్తు చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల మనసుల్లో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని కలవపూడి శివ అన్నారు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం ఈరోజు బొండాడపేటలో బాగా జరిగింది. బొండాడపేట గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొని నాకు అపూర్వమైన స్వాగతాన్ని పలికి మంచి ఆదరణ ఇచ్చారు. బొండాడపేట గ్రామస్తులందరికీ కూడా ఒక అభిమానం ఉంది. ఇక్కడ ప్రధానంగా మంచినీటి సమస్య ఉండేది. ఆ మంచినీటి సమస్యని మనం పరిష్కారం చేస్తాం. ఈరోజు అందరికీ కూడా స్వచ్ఛమైన మంచినీరు తాగగలుగుతున్నారు. అదేవిధంగా గ్రామంలో రోడ్లు కూడా అధ్వానంగా ఉండేవి. రోడ్లన్నీ కూడా బాగా నిర్మాణం చేశాం. అట్లాగే కరెంట్ సమస్య లేకుండా చేశాం. పేదవర్గాలందరికీ కూడా అందుబాటులో ఉన్నాం. ఇక్కడ వ్యవసాయం అంతా కూడా ఎప్పుడూ కూడా ఈ మొగదిండి డ్రైన్ తోటి పొలాలన్నీ కూడా మునిగిపోయి రైతులకి ఎవరికి కూడా ఏది మద్దతు అనేది ఉండేది కాదు. ప్రతి సంవత్సరం కూడా పంట పోయేది. మనం అపోజిషన్లో ఉండగా ఉద్యమం చేసి డ్రైన్లు బాగు చేయించాం. అధికారంలోకి వచ్చాక మిషనరీ పెట్టి డ్రైన్లు బాగు చేయించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసాం. అట్లాగే ఇది శివారు ప్రాంతం అవడంతో బొండాడ డ్రైన్ని, మొగదేని డ్రైన్ని మనం మరమ్మతు చేయటం, దాని ద్వారా రైతులందరూ కూడా ఆక్వా కల్చర్ వైపు మళ్ళటం, ఈ ఆక్వా ద్వారా రైతులు అభివృద్ధి చెందటం జరిగింది. అదేవిధంగా బొండాడ సంబంధించి బొండాడలో కూడా ఎంతో అభివృద్ధి చేసాం. దాంతోపాటు అరిజన్పేటలకు కూడా అభివృద్ధి చేసాం. అరిజన్పేటలు ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి, ఈ విధంగా మనం ప్రణాళికతోటి ముందుకెళ్ళాం. ఈ బొండాడపేట ప్రజలందరూ కూడా ఎంతో అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి, మన సేవాభావాన్ని చూసి ఈరోజు అందరూ కూడా మంచి ఆదరణ ఇస్తున్నారు. అందరికీ కూడా నేను కృతజ్ఞుడిని. మన హయాంలో దేవాలయాలు నిర్మించుకున్న, చర్చిల్లో నిర్మించుకున్న, మనకు ఉన్నంతలో సహకారం చేశాం. దాతలు సహకరించేటట్టు ప్రోత్సాహం చేశాం. అందరూ కూడా బాగుండాలనేది, అందరూ కష్టపడి పనిచేసుకుని అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధిలో దైవికంగా కూడా ముందుకెళ్ళి భగవంతుడిని నమ్ముకుని భగవంతుడు ఆశీస్సులు, కృపతో కూడా ముందుకెళ్ళాలి. ఆ మనోభావాలందరినీ బాగుండేటట్టు గౌరవించాం. ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి. అందరూ కూడా అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తాను. స్వతంత్ర అభ్యర్థిగా నన్ను అందరూ కూడా గెలిపించడానికి సన్నద్ధులై ఉన్నారు. ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలందరికీ కూడా తోడుగా ఉంటాను, అండగా ఉంటాను, అందుబాటులో ఉంటాను. ఇక్కడ మన ఈ చర్చి దేవాలయ నిర్మాణానికి సహకారం అడిగారు. నేను ఖచ్చితంగా నేను చేయగలిగేది చేసి ఈ దేవాలయం పూర్తి అవ్వటానికి సహకరిస్తానని చెప్పి సంఘస్థులకు, పెద్దస్తులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను.